హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ వైభవం ఇప్పుడు సరిహద్దులు దాటి విదేశాల దాకా చేరింది. న్యూజిలాండ్కు చెందిన వ్యక్తులు ఈ తెలుగు సంక్రాంతి సంబరాల్లో భాగమై ఆనందం పంచుకుంటున్నారు. రంగులతో ముగ్గులు వేసి గాలిపటాలు ఎగిరేసి పిల్లల్లా మురిసిపోతున్నారు. మన సాంప్రదాయ ఆటలతో పాటు హరిదాసుల కీర్తనలు వింటూ సంస్కృతిని చూసి మంత్రముగ్ధులైపోతున్నారు. ఇండియన్ కల్చర్ ఈస్ వండర్ఫుల్ అంటూ ప్రశంసలతో మురిసిపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అంటేనే మొత్తం టోల్గా గంగిరెద్దులతో పాటు అయితే కల్చర్ని కూడా చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. రైట్, మనం ఇప్పుడు శిల్పారామంలో ఉన్నాము. మనతో పాటు న్యూజిలాండ్కు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, హౌ డు యూ ఫీల్ సార్? Very good. This has been really interesting to see what is happening around here and just taking in the culture. It's very, very enjoyable. Where from you, sir? I'm from Hamilton, New Zealand. New Zealand. Okay. This is all village type, sir. This is all made by village. In Indian, small villages look like there only. Yeah. How do you feel, sir, village? It's just really nice seeing the history of how things used to be. It's very good. Now going to in Telangana, now going to celebrate Sankranti festival, sir. Okay. This is all Sankranti festival, our culture. Yeah. This is our culture. This is called Gangireddu. Yeah, this is called Gangireddu. Gangireddu. This is called. Yeah, this is our culture, sir. So, totally, this is our cultures and works, special of works, different type of works. How do you feel, sir, this culture? It's just nice seeing how things are celebrated. I mean, this is not something that we have in New Zealand, so it's just really wonderful to see. And it's nice to see culture celebrating how life is. It's good. Do you like how many times visit Hyderabad? This will be the first time I've been in India. So and I've only been here for a couple of days. Yes. Awesome. All right, thank you. Thank you. ఎస్, ఇది మొత్తం టోల్గా న్యూజిలాండ్ నుంచి వచ్చేసి ఇక భారతీయ సంస్కృతిని మొత్తం టోల్గా కూడా చాటడానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి శిల్పారామంలో ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ చూసేసి ఆ విలేజ్ సంస్కృతి ఏ విధంగా ఉంటుందో అనే కూడా ఆ కోణంలో చూస్తున్నాం అంటూ కూడా భారతదేశ సంస్కృతి చాలా గొప్పది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ అమరేందర్తో ప్రవీణ్, రాజ్ న్యూస్.